నమస్తే, నేను మీ మధు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధానులు నిర్మించకపోయినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఋషికొండ ప్యాలెస్ మాత్రం నిర్మించారు. అయితే ఆ ఋషికొండ ప్యాలెస్ ఎంత ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు, కానీ ఇది ఒక డ్రీమ్ హౌస్ గా అయితే ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ఋషికొండని ఇప్పటి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారికి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ప్రేమగా నిర్మించుకున్నారు ఋషికొండ ప్యాలెస్. అసలు ఆ ఋషికొండ ప్యాలెస్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఏమంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలని ఇప్పుడు ఆల్మోస్ట్ 18 నెలలుగా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు ప్రభుత్వం. చాలామందిని అడిగారు కూడా ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల నుంచి కూడా వాళ్ళు నివేదిక కోరారు, ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అని. అయితే అది జగన్మోహన్ రెడ్డి చాలా కథలు కబుర్లు చెప్పాడు, కానీ ఈవెన్ మొన్న వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ కోట్ చేసి నేను ఇంతే ఖర్చు పెట్టాను, పెద్ద పెద్ద వాళ్ళు వస్తే అంటే ఒక బిల్ క్లింటన్ లేకపోతే రష్యా అధ్యక్షుడు లేకపోతే ఒక ప్రెసిడెంట్ వచ్చినా అక్కడ ఉండడానికి అనువుగా ఉంటుందని కట్టామన్నాడు. కానీ అది యాక్చువల్గా వాళ్ళ కుటుంబం కోసం కట్టుకున్నారు, ఎక్కువ రూమ్స్ కూడా లేవు అందులో. అది ఎటు కాకుండా ఉంది చెప్పాలంటే. డే 1 నుంచి మనం అదే చెప్తున్నాం. సో దీని మీద మంత్రులు వర్చువల్గా చర్చించారు. పయ్యావుల కేశవ్ కావచ్చు, తర్వాత కందుల దుర్గేష్ కావచ్చు, బాలవీరాంజనేయ స్వామి కావచ్చు, ఏం చెయ్యాలి అని 26న దీని మీద మళ్ళీ సమావేశం అవుతారు. ఇప్పటికే మీకు తెలుసు టాటా కంపెనీ కావచ్చు, లేకపోతే లీలా ప్యాలెస్ కావచ్చు, అట్మాస్కోర్ కావచ్చు, ఫెమా సంస్థలు కూడా వాళ్ళ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి మీద చర్చిస్తారు. అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే అసలు దీన్ని ఏం చేయాలి. ఇప్పుడు 2 భవనాలు మాత్రం వాళ్ళు ఆర్ట్ గ్యాలరీకిను సాంస్కృతిక రంగానికి ఉపయోగిస్తామని అన్నారు. మిగిలిన భవనాలు ఇస్తామని 7 భవనాలు 5 భవనాలు కట్టినట్టున్నారు. సో ఆ మిగిలిన భవనాలు అంటే ఇప్పుడు ఏ సంస్థకి ఇస్తారో ఆ సంస్థకి కేటాయిస్తారు ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ఇంకా 9 ఎకరాలు ఏదైతే ఉందో అది సిఆర్జెడ్ కింద ఉంది. సో దానికి బదులుగా మీరు వేరే చోట భూమి ఇస్తారా అని ఈ కంపెనీలు అడిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాన్షన్కి ఇంకా కొంచెం భవనాలు కట్టాల్సి ఉంటుంది. అంటే పర్యాటక రంగానికి తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళు ఒకవేళ హోటల్స్ నిర్మించాలన్నా ఏం నిర్మించాలన్నా ఎక్కువ రూమ్స్ కావాలి కదా. ఇప్పుడు అది ఏ రకం అంటే సీకి దగ్గరగా కాబట్టి మరి కాటేజెస్ లాగా కడతారా లేదు ఏ రకంగా ప్లాన్ చేస్తారో అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎత్తుగా భవనాలు కట్టడానికి కూడా ఉండకపోవచ్చు, చాలా పర్యావరణ అనుమతులు ఉండవు కాబట్టి చాలా అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించాక ఏం చేయాలి అనేది నిర్ణయిస్తామని అంటున్నారు. కానీ ఆల్రెడీ ఋషికొండ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ప్రజల సొమ్మే కదా మేడం అదంతా కూడా. ఇప్పుడు అది ఎక్కడ ఉపయోగపడుకోకుండా అలా ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాలంటే మళ్ళీ ధనం అంతా అంటే అది వాళ్ళు పెడతారు కాబట్టి ప్రభుత్వం ఇంకేం భరించదు దాంట్లో. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము ఏమి చేతికి పడదు. అందుకని మీకు ఈ కంపెనీస్ని పిలిచి ప్రతిపాదనలు అడిగేది. వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుని వచ్చిన లాభంలో మరి అంటే వాళ్ళు రెంట్ కడతారా, వచ్చిన లాభంలో ఎంత ఇస్తారు ఏంటి అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే అగ్రిమెంట్ అయితే కానీ మనకు తెలియదు ఏ రకంగా అనేది. గతంలో ప్రభుత్వానికి మనకు వచ్చేది, అక్కడ ఉండేవి కదా రిసార్ట్స్ ఉండేవి ప్రభుత్వానివి. సో ఆ రకంగా వాళ్ళు మెయింటైన్ చేయటం వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తే దాని మీద వచ్చే లాభాలు ప్రభుత్వానికి వస్తాయా అనేది తెలియాలి. ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ అంటే అదే కదా, దాని గురించి ఇంత గొడవలు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకి నచ్చిందైతే అందులో ఏ తప్పులు కనిపించవు. చంద్రబాబు నాయుడు చేస్తే అన్నింటిలో తప్పులు కనిపిస్తాయి ఆయన. అది జరిగే విషయం. అందుకని ఇవాళ ఇక్కడ ఈ అంశం మీద చర్చలు అయితే ముగిసాయండి. ఏదో ఒకటి తేలుస్తారు. 26 వెళ్ళి మొత్తం అక్కడ పరిశీలన చేస్తారు. అంటే అసలు అక్కడ భూమి ఎలా ఉంది, అంటే తీసుకోవటానికి అనువుగా ఉందా లేదా, దేని కిందకు వస్తుంది, తర్వాత ఏ రకంగా అనుమతులు ఇవ్వాలి, ఈ అంశాలు పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించాక 28 మరోసారి సమావేశమై 29 కంటే నెక్స్ట్ క్యాబినెట్ సమావేశానికి ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న నాళ్ళు కనీసం రాజధానికి పునాది కూడా వేయలేదు. 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులకు కనీసం పునాది కూడా వేయని ఈయన ఋషికొండని మాత్రం అంత అద్భుతంగా కట్టేశారు కదా మేడం. మరి ఈయన మెంటాలిటీని ఎలా వర్ణించవచ్చు? ఎలా వర్ణించడం ఏమీ లేదు. ఆయన అక్కడ ఉండాలనుకున్నాడు. ఆయన ఎక్కడున్నా ఆయన లెవెల్కి ఏంటంటే ఒక ప్యాలెస్ ఉండాలి. ఆయన మామూలు ఇళ్లలో ఉండలేడు. ఎందుకంటే ఆయన పాపం మరి బంగారు స్పూన్తో పుట్టాడమో నాకు తెలీదు. అందుకని ప్రజల సొమ్ముని ఆయన తన సొంత ఆస్తిగా పరిగణించుకుంటాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆయన జీవితంలో ఇంతవరకు కష్టపడి
చెమటోడ్చి ₹1 సంపాదించాల. తండ్రి పదవి అడ్డు పెట్టుకుని 43,500 కోట్లు, అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా 1 lakh అబోవ్ అనమాట, క్రోర్స్ సంపాదించాడు. తర్వాత 43,500 కోట్లు సీజ్ అయ్యాయి. అయితే తర్వాత ముఖ్యమంత్రి కూడా అయాచితంగా వచ్చింది. ఏ రకంగా వచ్చింది? ఒక తల్లి, చెల్లి, సునీత, బాబయ్య హత్య, నారాసుర రక్త చరిత్ర అనుకుంటూ ఇవన్నీ కలిపి ఆయనకు ఒక ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాయి. అందుకని ఇవాళ అవన్నీ లేకపోయేసరికి 24లో ఓడిపోయాడు. అంటే చింత చచ్చిన పులుపు చావదంటే ఇదే. ఇంకా నేను చాలా గొప్పవాడిని, జగన్ అంటే ఒక దేవుడు అన్నమాట, అట్లా చిత్రీకరించుకుంటున్నాడు. జగన్ అంటే దెయ్యం అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించారు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆస్తుల దాకా వచ్చేసరికి అన్నీ ఆయనవే, ప్రజా ఆస్తులన్నీ కూడా ఆయన ఆస్తులే, మన ఆస్తులు వాళ్ళ ఆస్తులు. కానీ ఆయన పాపం జేబులోంచి రూపాయి తీయడు. మీకు అది ఆయన ప్రత్యేకత. కాబట్టి జగన్ అలాగే మాట్లాడతాడు. అయితే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఇంకా ఫైనల్గా ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు పరిశీలన దేని మీద చేస్తారంటే, రిషికొండ ప్రస్తుత భవనాలను వాణిజ్య అవసరాలకు ఎంతవరకు వినియోగించుకోవచ్చు, కొత్తగా అదనపు భవనాలు నిర్మించేందుకు సిఆర్జెడ్ నిబంధనలు ప్రకారం అవకాశం ఉందా లేదా, తర్వాత కొండ కింద 9 ఎకరాల్లో వ్యాపార నిర్మాణాలకు ఎలాంటి అనుమతులకు వీలుంటుంది, సమీపంలో ప్రభుత్వ భూముల అర్హత ఉందా లేదా, ఈ అంశాలన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. 2025 చివరి నాటికి 3 వంతులు ఈ అంశం ఒక కొలిక్కి రావచ్చండి. 2026లో అది కన్స్ట్రక్షన్ మొదలయ్యి తర్వాత అంటే వేస్ట్ కాకుండా అలా వృధాగా పడి ఉండకుండా ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పీపీపీ విధానంలో 1 కోటి సంతకాల సేకరణ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి అది తప్పు పడుతున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి ఈ రిషికొండ విషయంలో కూడా మన ప్రభుత్వం ఇంత తర్జన భర్జన పడుతున్నప్పుడు దీని గురించి కూడా నోరు ఇప్పాలి కదా మేడం. ఇప్పాడు కదా, నేను చాలా గొప్పగా కట్టించాను, మీకు చేత కావట్లేదు, అదే చెప్తున్నాడు కదా. గొప్ప వాళ్ళు వస్తే ఉండడానికి ఫస్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అది. ఇప్పుడు నాయకుడు అనేవాడు గొప్ప వాళ్ళ కోసం కాదు కదా మేడం కట్టించాల్సింది, ప్రజల కోసం. అదే కదా, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూడండి, ఒక ఇటుక మోసాడా? రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక మోయలేదు కదా. అసలు రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టి ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు. ఇప్పుడు ఒక రాజధాని వచ్చేసి మీరు ఆ ప్రజలందరూ అక్కడికి వచ్చేసారనుకోండి అవసరాలకి, అది ఎదిగిపోతుంది కదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది కదా. అది జరగకపోవడమే జగన్కి ఇష్టం అన్నమాట. అందుకని అట్లా నాటకాలు ఆడాడు, ఆయన కోసం కట్టించుకున్నాడు. అది ఏ ముహూర్తాన పునాది వేయించిందో రోజా గారు, ఆయన పాపం యలహంక ప్యాలెస్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం అయినా సమాలోచనలు చేసి ఆ రిషికొండ ప్యాలెస్ ప్రజలకు ఉపయోగపడేలా చేస్తారని నమ్ముకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.